మినిమం ఎంత లేదనుకున్నా ఒక ఎకరానికి నెలకు వచ్చేసి 30-40 వేలు వస్తాయి. నువ్వు ఏ ఆకుకూరలన్నా వాటి పెట్టుబడి బొంగ ఖర్చులు అయితే వస్తాయి. రోజు 1000 రూపాయలు నువ్వు ఇద్దరు అమ్మగారికి వస్తాయి. వాళ్ళే పని చేసుకుంటే రోజు 1500-2000 మిగులుతాయి. ఇప్పుడు 1000 పెట్టుకో నెలకు 30,000 వస్తాయి. నువ్వు ఏ జాబ్ చేసి వస్తాయి 30,000. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా ఆకుకూరలు సాగు చేస్తున్నటువంటి రైతు జంగయ్య దగ్గరికి వచ్చినాం. సో మనం ఆయన దాదాపు 20 సంవత్సరాల నుంచి అయితే ఆకుకూరలు సాగిస్తున్నట్టు చెప్తున్నారు. సో దాదాపు 20 సంవత్సరాల నుంచి అంటే ఆయన సాగు అనుభవాలు ఎట్లా ఉన్నాయి, సో ఏ ఆకుకూరలు సాగిస్తారు, సో ఏ ఆకుకూరలు ఏ కాలంలో డిమాండ్ ఉంటుంది, సో ఇట్లాంటి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో వాళ్ళ వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నాం. సో ఆయన దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఆకుకూరలు అయితే సాగు చేస్తున్నాడు. సీజన్ల వారిగా కూడా సాగు చేస్తూ వస్తున్నట్టు కూడా చెప్తున్నాడు. ఆయన అనుభవాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. నమస్తే అండి. సో ఎప్పటి నుంచి మీరు ఈ ఆకుకూరలు సాగు చేస్తున్నారు? ఇంతకుముందు కంటే గతంలో పుదీనా సాగు గురించి చెప్పారు. సో ఇప్పుడు ఆకుకూరలు సాగు చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ లో మాత్రం పుదీనా వేసాం. అయితే పుదీనా ఒక్కటే ఐటాకాల ఒక్కొక్కసారి డిమాండ్ ఉంటుంది, ఉంటలేదు. కూలీలకు ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. దాని మీదనే ఇవ్వడం. అట్లా ఏం చేసినామంటే ఆ మార్కెటింగ్ పోతాం రోజు ఏవేవి లాభాలు ఉంటున్నాయి, ఏవి మంచిగా ఉంటున్నాయి అనేది ఆలోచన చేసి పుదీనాతో పాటు పాలకూర ఒక 2-3 గుంటలు, తోటకూర ఒక 2-3 గుంటలు, కొత్తిమీర, మెంతెం కూర, ఒక 3-4 రకాల ఐటమ్. మార్కెట్ ఎప్పుడు ఏ రేట్ ఉంటది అని చూసి దాన్ని ఇప్పుడు మనకు మార్కెట్ లో మనం తెచ్చుకున్నది మార్కెట్ లో డిమాండ్ ఎప్పుడో చూసి అట్లా సాగిస్తాం సార్. అందుకనే ఇది కూడా అదొక 2-3 గుంటలు, అదొక 2-3 గుంటలు, ఇది ఒక ఎకరం ప్లాంట్, దీన్ని కూడా డిసైడ్ చేసిన. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ మీది ఉంది కదా, సో ఎంత విస్తీర్ణంలో ఏ ఆకుకూరలు సాగిస్తున్నారు? ఇప్పుడు ఒక సుమారుగా ఇది ఒక ఎకరం తీసుకున్నాం. ఎకరములో పాలకూర ఒక 3 గుంటలు, తోటకూర ఒక 3 గుంటలు, కొత్తిమీర ఒక 3 గుంటలు, మెంతెం కూర ఒక 3 గుంటలు, ఇట్లా ఇంటి కూర కూడా ఒక 3 గుంటలు చూసారు పెట్టుకూర. సో ఏది అంటే అన్ని ఒకటేసారి కటింగ్ వస్తుంటాయి, ఎట్లుంటది అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక 2 రకాలు 3 రకాల కటింగ్ కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు పాలకూర ఉంది, ప్రస్తుతానికి కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది. ఈ 3 ఐటమ్స్, ఈ 3 ఐటమ్స్ పోయేటాకల మళ్ళీ ఒక 3 ఐటమ్స్ రెడీ చేస్తాం. సో అంటే ఇవే మళ్ళీ ఇంకో 3 ప్లేస్ ఆ పక్కకు పాలకూర కలుపుతాం. స్టెప్ బై స్టెప్ అట్లా ఇంట్లోకి తీసేసినాక ఇంట్లో తోటకూర, ఇంట్లో పాలకూర, ఇట్లా సోయి కూర కూడా కలుపుతాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అంటే ఇంతకుముందు ఇది మాత్రం ఒక 10 ఏళ్ల సంది. ఇది 10 ఏళ్ల సంది. అంత ముందేమో పుదీనానే కానీ ఇది మాత్రం 10 ఏళ్ల సంది. ఎట్లా అనిపిస్తుంది మరి ఆకుకూరల సాగు? జనరల్ గా కొంతమంది రెగ్యులర్ గా వ్యవసాయం అంటే వరి పత్తి అది పెడుతుంటారు, ఇక లేదంటే కొంతమంది కొంచెం తోటలు అవి వేసుకుంటారు, ఇక అది కూడా కాదంటే కొంత కూరగాయలు అవి వేసుకుంటారు. సో మీరేమో ఆకుకూరలు చాలా తక్కువ మంది సాగు చేస్తుంటారు, చాలా రేర్ గా. అయితే ఇది ఏంటంటే జర రిస్క్ తోటి కూడుకున్న పని. ఎట్లాంటి రిస్క్ ఉంటుంది? మినిమం ఒక 2 గంటల రాత్రి లేవాలి, రాత్రి లేచిపోవడం, చలికి బొలికని నిద్రగాయత్నోళ్ళు, అదోళ్ళు ఇదోళ్ళు చాలా మంది దాన్ని వైపు మొగ్గు చూపారు. మళ్ళా రెండోది ఏమైతుందంటే మార్కెటింగ్. ఇవాళ కూర ఉంది, కూర ఉన్ననాడు మార్కెట్ లాగా ఉండొచ్చు, ఆ రోజు రూపాయి రాదు, లాస్ లో నడుస్తుంది. కానీ రెగ్యులర్ గా వస్తే ఒకనాడు లాభం వస్తుంది, ఒకనాడు లాస్ వస్తుంది. కాబట్టి అవి 2 కవర్ అయిపోతాయి. అందుకే ఒక్కొక్కసారి రైతు ఈ కూర పండించుకొని వచ్చినప్పుడు అక్కడ ఎవడు కానక మార్కెట్ డౌన్ ఉందనుకో, ఈ రైతుకు ఉత్సాహం అనేది ఉండదు, మళ్ళీ పెట్టడానికి సాహసం చేయడు. గప్పుడు కొనవతేనే అది ఎవడు కానలేరా భయ అనేది కొందరు రైతులు పక్క జరుగుతా ఉంటారు. మేము 360 రోజులలో 300 రోజులు మార్కెటింగే చేస్తాం కాబట్టి, మార్కెటింగ్ పోతాం కాబట్టి ఏ రోజు నాడు ఏది డిమాండ్ ఉంటుంది, ఏది పడిపోతుంది అది మాకు తెలుస్తుంటది. కాబట్టి దానికి అనుకూలంగానే మేము సాగు చేయడం జరుగుతుంది. అట్లా అయితే ప్రతి అంటే సంవత్సరంలో 360 రోజులు ఆకుకూరల డిమాండ్ ఉంటుంది. ఏదో ఒక రకానికి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ పాలకూరకు ఒక 4 రోజులు లేకపోవచ్చు, ఏ కూరకైనా 15 రోజులు డిమాండ్ ఉంటుంది, 15 రోజులు డౌన్ ఉంటుంది. ఓన్లీ పుదీనాకే మాత్రమైతే ఒక 2 నెలలు 3 నెలలు ఒకటే రేటు డౌన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి డిమాండ్ వచ్చేస్తుంది. ఈ కడమ కూరలు 15 రోజులు డౌన్ ఉంటే 15 రోజులు ఫిరం ఉంటాయి. నువ్వు ఏదేమన్నా చెయ్యి అంతే. పాలకూర గాని, తోటకూర గాని, మెంతెం కూర గాని, కోయిగూర గాని, సోయి కూర గాని, నువ్వు ఏ కూర పుంటి కూర గాని, ప్రతి ఒక్క కూర కొన్ని రోజులు డిమాండ్ ఉంటే కొన్ని రోజులు పడిపోయి ఉంటాయి. ఒక ఎకరంలో ఎవరైనా రైతులు మామూలుగా మీరు ఇప్పుడు పెట్టుకుంటే మీరు ఒక ఎకరాన్ని తీసుకుంటా అని చెప్పారు కదా, సో జనరల్గా ఒక ఎకరంలో
ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎంత కష్టపడితే వస్తాయి అవి కూడా, అంటే ఎట్లాంటి కష్టం ఉంటుంది? సుమారుగా చెప్పాలంటే మినిమం ఎంత లేదనుకున్నా ఒక ఎకరానికి నెలకు వచ్చేసి 30-40 వేలు వస్తాయి. నువ్వు ఏ ఆకుకూరలు అన్నవండి, పెట్టుబడి బొంగ ఖర్చులు అయితే వస్తాయి. రోజు 1000 రూపాయలు నువ్వు ఇద్దరు ఆన్మొగలకి వస్తాయి. వాళ్ళే పని చేసుకుంటే రోజు 1500-2000 మిగులుతాయి. ఇప్పుడు 1000 పెట్టుకో, నెలకు 30,000 వస్తాయి. నువ్వు ఏ జాబ్ చేస్తే వస్తాయి 30,000. అంటే ఎట్లాంటి కష్టం ఉంటుంది, ఎట్లాంటి కష్టమే పెద్దగా ఏముంటుంది సార్, అలవాటు అయితే కష్టం ఏముంటది. ఇక ఏమంటారు చూడు, రోజు చేసే పని అల్కా కూర్చొని చేసే పనులు ఇవి. సాయంత్రం కాగానే దాని ఒక 1000 కట్ట తీసుకొని పోయినా 10కి 3 పోయినా 3,000 వస్తాయి. 10కి 4 పోయినా 2,000, 2,500, 2,000 వస్తాయి. అట్లా దాన్ని బట్టి ₹2 ఒక కట్ట, రూపాయికి ఒక కట్ట. ఒక్కొక్క పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది కటింగ్? అంటే మినిమం పాలకూర వచ్చేసి ఒక 4 కోతలు వస్తుంది మంచిగా ఉంటే. తర్వాత తోటకూర ఒకటే కోత. 4 కోతలు ఎన్ని నెలలు వస్తుంది మొత్తం? అంటే ఒక నెల రోజులనే 4 కోతలు, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క కోత 4 నెలలు. 4 నెలల్లో అయిపోతుంది. ఒక్కొక్కరు 6 నెలలు కూడా వస్తుంది అంటారు, కానీ అది ఆ సీడ్ ఇప్పుడు అంతేం వస్తలేదు. 3 కోతలు 4 కోతలే. ఇక ఒకసారి మైకమ్ వాళ్ళది ఉండే, అది గోల్డెన్ వాళ్ళది, అది ఒక 10 కోతల దాకా వచ్చింది గత 10 సంవత్సరాలు. దీంట్లో ఏమైనా సీడ్లు ఏమైనా ఉంటాయి, వెరైటీలు ఏమైనా ఉంటాయి ఈ ఆకుకూరలో ఏమైనా పర్టికులర్? అంటే తోటకూరల వెరైటీ ఏం లేదు. తర్వాత మెంతె కూరల బాహుబలి అని మరి వేరే వేరే ఉన్నాయి. ధనియాలలో కూడా రకాలు ఉన్నాయి. పాలకూరలో కూడా రకాలు ఉన్నాయి, 2-3 రకాలు ఉన్నాయి. లోకల్ అని, మళ్ళీ హైబ్రిడ్ రకాలు 4-5 రకాలు. ఇది ఎక్కువ పంటకాలం అంటే మీరు వేసుకునే నెల రోజులు ఉంటాయా, లేకపోతే ఎక్కువ రోజులు పంటకాలం వస్తాయి? పాలకూర కొంచెం ఎక్కువ వస్తుంది. పాలకూర ఒకటే ఎక్కువ వస్తుంది, మరి కడమ కూరలు అన్ని రావు. ఇవి ఒకసారి నాటుకుంటే మళ్ళీ పీక్కోవాల్సిందే అంతే. ఇక కడమ కూరలు ఏమో అన్ని పీక్కోవాల్సిందే. కాకపోతే ఏంటంటే పీక్కునేటప్పుడు మన అదృష్టం లాభాలలో ఉంటే లాభాలలో అంతే. ఒకటే కటింగ్ మళ్ళీ ఎక్కువసార్లు ఉండేది. పాలకూర మాత్రం ఎక్కువసార్లు, పాలకూర మాత్రం వస్తుంది. కోయిగూర వస్తుంది, సోయి కూర వస్తుంది. అట్లా వచ్చే కటింగ్లు వచ్చే కూరలు కూడా ఉన్నాయి. బచ్చల కూర సంవత్సరం వస్తుంది అని, బచ్చలు కూడా మనం ఇప్పుడు వేయలే. ఇప్పుడు బచ్చలు కూడా వేస్తాం. ఎండాకాలంలో జర దాన్ని డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అట్లా సల్వ కాబట్టి ఆ బచ్చల కూర కూడా వస్తుంది. బచ్చల కూర 1 year కొయ్యొచ్చు. కోయి కూర వచ్చేసి ఒక 5-6 కోతలు వస్తుంది. సోయి కూర కూడా 5-6 కోతలు వస్తుంది. సంవత్సరం మొత్తం అన్ని మీరు పండించిన అన్ని ఆకుకూరలు సంవత్సరం మొత్తం పండిస్తారు? సంవత్సరం మొత్తం అన్ని రకాల 360 రోజులు మన దగ్గర ఏదో ఒక కూర ఉంటుంది. ఈ రోజు ఉండదనే ముచ్చటే లేదు, అన్ని ఉంటాయి. అన్ని రకాల ఆకుకూరలు ఏదో ఒక రకం ఉంటుంది, 2-3 రకాలు మినిమం ఉంటాయి. మరి మార్కెట్ లో డిమాండ్ మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటుంది. నెల మార్కెట్ డిమాండ్ అనేది ఏం లేదు. మనం రోజు మార్కెట్ పోతాం కదా, దాన్ని బట్టి మనం మార్కెటింగ్ మనకు తెలుస్తుంది కదా. ఈ రోజు ఏది, రేపు డౌన్ ఏది కాబోతుంది, రేంజ్ ఏది కాబోతుంది, ఆటోమేటిక్ అర్థమైపోతుంది అంతే. దాన్ని బట్టి మనము ఆ పంటలు వేస్తాం. అంటే ఆకుకూరలు సాగేసుకున్నప్పుడు ఫస్ట్ ఏమన్నా అట్లాంటి భూములలో బాగుంటుంది అని అట్లాంటివి ఏమైనా ఉంటాయా? వాటి నీటి వస్తే ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లాంటి వస్తువులు ఉంటే పెంచుకోవచ్చు? అంటే ఎండాకాలంలో ఎలాంటి పొలాలలోనే పెద్ద పరాగు పడేది ఏమి లేదు. దీని ఒక్కటే దానికి వేరే నెల కావాలి. కడమ కూరలకు మాక్సిమం వచ్చేస్తాయి, ఏ నెలలోనైనా వచ్చేస్తాయి. అది ఎందుకంటే ఇవి మొత్తం ఎక్కువ రోజులు ఉండేది కాదు కదా, అప్పుడు వీక్కొని అప్పుడు వేసుకునేది. కాకపోతే వరి పంట వేయంగానే వేస్తే మాత్రం రాదు, ఎందుకంటే వరి దమ్మంతా గుంజేస్తుంది. అలా ఎలాంటి సారవంతం ఉండదు భూమిలో. ఆ వరి పొలం వేసిన దాంట్లో ఏమైతుంది అంటే ఎర్రగా అవుతుంది, అంత బాగుండదు అట్లా. కాకపోతే ఏంటంటే ముందు దున్ని ఒక 3-4 నెలలు 6 నెలలు దున్ని పెట్టిన భూములు వేస్తే నువ్వు ఏ పంట వస్తుంది. సో మీకు ఈ దాదాపు 4 రకాల ఆకుకూరలు వేస్తున్నారు. సో ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఎంత ఖర్చులు ఎంత పోతాయి అంటే ఇప్పుడు వచ్చేసి నెలకు 20-30 వేలు అయితే వస్తుంది దీని మీద. ఎందుకంటే నీకు ఈ తోటకూర వచ్చేసి అలా 1 కిలో ఇత్తులు ఇవన్నీ దీనికి 10-15 వేలు రావచ్చు. ఖర్చు ఎంత అయింది మరి కిలో ఇత్తులకు? కిలో ఇత్తులకు 120 రూపాయలు మాత్రమే అంతే. అది దున్నిన దానికో 300 పెట్టుకో, 600 పెట్టుకో అంతే. ఫర్టిగేషన్ కానీ ఏమైనా ఎరువులు అట్లాంటివి ఇంట్లో ఇప్పుడు ఎరువు ఏమి వేయలేదు. ఇంట్లో పెద్దగా ఏమే తోటకూర పెద్దగా ఏమి వస్తుంది. నీటి వస్తుంటే వీటిని పెంచుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. 2 ఇంచ్ వాటర్ ఉన్నా సరే, లేదా 1 ఇంచ్ ఉంటే ఒక చిన్న గుంత తవ్వుకొని మల్చింగ్ సీట్ వేసి ఒక చిన్న మోటార్ పెట్టుకున్నా నీకు 1 ఎకరం రైతు ఈజీగా బతుకోవచ్చు. ఇద్దరాలు మొగలు నెలకు 30 వేలు సంపాదించు. ఇంత మంచిగా మార్కెట్ కూడా ఉండాలి. మార్కెట్ కూడా ఉంటది. అవైలబుల్ మార్కెట్ చూసే చేసుకోవాలి. ఇప్పుడు మనము హైదరాబాద్ దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఇది చేయగలుగుతున్నాము.
అక్కడ దూరం రాజపేట చేరియాల నుంచి రావాలంటే వాళ్ళు ఆకుకూరలు పండియలేదు. పండించినా కూడా వాళ్ళు అక్కడ దగ్గర ఏదైనా చూసుకోవాలి. పెద్ద మార్కెట్ ఉంటే వాడికే పోవాలి. వాళ్ళకి వీలు పడదు. వాళ్ళు కూరగాయలు పెడితే హైదరాబాద్ కొట్టవచ్చు. అట్లా అలా కూరగాయలు ఇంత విస్తీర్ణంలో ఏమైనా కూలీలు ఏమైనా అవసరం ఉంటుందా, లేకపోతే ఒక ఇద్దరు భార్య భర్తలు తీసుకోవచ్చు? ఆ ఎకరానికి ఇద్దరు భార్య భర్తలు చేసుకోవచ్చు. ఇద్దరు చాలు. ఇక మేము ఒక 4 ఎకరాలు సాగు చేస్తున్నాం కాబట్టి మాకు రెగ్యులర్ గా కూలీలు ఉంటారు, అవసరం మా ఉంటారు. దగ్గర రోజు 10 మంది చేస్తారు. మా దగ్గర 2 జోడీలు, సొంత ట్రాక్టర్, 10 మంది కూలీలు, చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. ఈ ఆకుకూరల మీద మీకు ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బాగా ఆ సంవత్సరంలో? సంవత్సరం ఎంత లేదనుకున్నా అదే ఒక 5-6 లక్షలు వస్తాయి. ఇందులో ఖర్చులన్నీ పోను. అదే ఈ ఓన్లీ ఆకుకూరలు, ఈ ఖర్చులన్నీ పెట్టుబడి అంత పోను. అంత బాగుంది. ఎవరైనా ఈ ఆకుకూరల వైపు వచ్చేటువంటి రైతులకు రావాలనుకున్నా, లేకపోతే దీని మీద కొద్ది రోజులుగా ఆలోచనలు చేసేటువంటి రైతులకు ఏం చెప్తారు మీరు? దాదాపు 15 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి. ఇప్పుడు తినే వాళ్ళు ఎక్కువైపోయినారు. డాక్టర్లు గాని ఎవరు గాని ఆకుకూరలు తినాలి, ఆకుకూరలు పండించుకోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆకుకూరల వైపు ఏదో ఒక రోజు ఒక పూటనన్నా ఆకుకూరలు తింటారు ప్రతి ఒక్కరు. కాబట్టి ఇప్పుడు ఏ రైతు అయినా ఆకుకూరలు పండించుకుంటే మంచి లాభాలు ఉంటాయి, మంచి పనితనం కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో వాళ్ళకు ఎట్లాంటి మార్కెటింగ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. మార్కెటింగ్ దగ్గర ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఇక్కడ కుషాయి కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు కుషాయి కూడా లోకల్, అదే లోకల్ ఎక్కడ మార్కెట్ బాగుంటే వాళ్ళు బాగుంటే అక్కడ లోకల్ రైతులు ఎవరైనా ఈ ఆకుకూరలు పెడితే మంచి లాభాలు పొందొచ్చు, మంచిగా లాభం వస్తుంది. నష్టపోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి దీంట్లో? పెట్టిన పెట్టుబడి రాక అట్లాంటి సిచ్యువేషన్ ఈయన రూపాయి నష్టపోయేవలసి లాస్ట్కి వస్తే కూలి అన్న పోతుందేమో కానీ పోదు, ఎట్టి పరిస్థితిలో పోదు. రూపాయలు 99% పోదు అంతే. మార్కెట్ పోయే ముందు ఎప్పుడు దింపి పెట్టుకుంటారు, ఎట్లా ఉంటుంది అంటే నేను ఇప్పుడు పొద్దుగాల వస్తారు, ఏ కూరనైతే సాయంత్రం దాకా ఖరాబ్ కాకుంటుంటుందో పుదీనా గాని పాలకూర గాని కట్ చేసి పెట్టేస్తాను. ఏ కూర అయితే తక్కువ సేపు నిల్వ ఉంటుందో దాన్ని సాయంత్రం తీస్తుంటాం. అట్లా తీసి బాక్సులలో పెట్టుకొని సంచులలో పెట్టుకొని మార్కెటింగ్ తీసుకోవాలి. సో ముందు రోజు కట్ చేసుకొని తెల్లారు ఉదయం ఎర్లీ మార్నింగ్ వెళ్తారు మార్కెట్ కి. అంతా హోల్సేల్ అమ్మిస్తారా? హోల్సేల్, మొత్తం హోల్సేల్. సో ఉత్తవరణ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. సో నష్టాలు అయితే పెద్దగా ఉండవు. నష్టాలు ఏం లేదు, 1 రూపాయి పెడితే 2 రూపాయలు లాభం ఇలా అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది రైతు జంగయ్య గారు చెప్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల పైచప్ నుంచి అయితే ఆకుకూరల సాగు చేస్తున్నారు. దాదాపు ఒక నెలకు ఒక 30,000 ఆదాయం అయితే పొందుతున్నట్టు చెప్తున్నారు. ఒక ఎకరం కనుక చూస్తే ఒక 30,000 వరకు అయితే ఆదాయం వస్తుందని చెప్తున్నారు. సో ఖర్చులు కావచ్చు, పెట్టుబడి కూడా అంతా కూడా ఒక 30,000 ఆదాయం ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సో ఎవరైనా రైతులు ఇటువైపు ఒకవేళ వస్తే కనుక ఎట్లాంటి రిస్క్ లేకుండా, రిస్క్ అంటే కొంత కష్టపడే మనస్తత్వం ఉండి వాటిని రెగ్యులర్గా కూడా సాగు చేసుకునే ఆలోచనలు ఉండి ఉన్నటువంటి వాళ్ళు అయితే దీని వైపు రావచ్చని చెప్తున్నారు. సో 4-5 రకాల ఆకుకూరలు వేసుకుంటే కనుక మార్కెట్లో ఏది ఒకదానికి కాకపోతే ఇంకోదానికి డిమాండ్ ఉంటుంది కాబట్టి సో మార్కెట్లో మంచి ఆదాయాన్ని అయితే పొందేటువంటి అవకాశం అని చెప్తున్నారు. సో వాళ్ళు అయితే 10 సంవత్సరాల నుంచి కూడా చేస్తారు. సక్సెస్ఫుల్గా ఈ ఆకుకూరల సాగులో మంచిగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు.